పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి దివ్యనామమున వందనాలు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారి ద్వారా సమూయేలు మొదటి గ్రంథములోని కొన్ని శ్రేష్టమైన భాగాలను ధ్యానము చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉండండి. ఈ దినపు ఎపిసోడ్కు ఆర్థిక సహకారము అందించిన వారు సత్రంపాడు వాస్తవ్యులు శ్రీ నల్లి జయరావు గారు, సునంద గారు, వారి బిడ్డలు స్వర్ణ, చాందిని. స్వర్ణ 10వ తరగతి మంచి మార్కులతో పాస్ అయినందుకు కృతజ్ఞతగా ఈ దినపు ఎపిసోడ్కు వారు ఆర్థిక సహకారము అందిస్తున్నారు. నిన్నటి దినాన నేను మీకు అందించిన క్విజ్ నెంబర్ 64లోని ప్రశ్నను మరొకసారి చదువుతాను, తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. క్విజ్ నెంబర్ 64 మొదటి ప్రశ్న: చిన్నవాడా నీవెవని కుమారుడవు? రిఫరెన్సు వ్రాయండి. చిన్నవాడా నీవెవని కుమారుడవు? రిఫరెన్సు వ్రాయండి. రెండవ ప్రశ్న: ఏటి లోయలో దావీదు ఎన్ని నున్నటి రాళ్లను ఏరుకొనెను? ఏటి లోయలో దావీదు ఎన్ని నున్నటి రాళ్లను ఏరుకొనెను? మూడవ ప్రశ్న: గొల్యాతు తలను ఎవరి కత్తితో దావీదు తెగవేసెను? గొల్యాతు తలను ఎవరి కత్తితో దావీదు తెగవేసెను? నాలుగవ ప్రశ్న: దావీదునకు వివాహము చేయబడిన సౌలు కుమార్తె పేరు ఏమి? దావీదునకు వివాహము చేయబడిన సౌలు కుమార్తె పేరు ఏమి? ఆఖరి ప్రశ్న: 19వ అధ్యాయంలో సామెతను వ్రాయుము. 19వ అధ్యాయములోని సామెతను వ్రాయుము. ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. మీరందరూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కె శ్యామ్ సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. నేటి వాక్య ధ్యానానికి ఆర్థిక సహకారం అందించిన నల్లి జయరావు గారు, సునంద గారు, వారి బిడ్డలిద్దరి కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభు, మీ పరిశుద్ధ గణనామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ రాత్రికాల సమయంలో మీ ప్రియబిడలమైన మేము మీ పాదముల చెంతకు వచ్చి మీ ఘననామాన్ని స్తుతిస్తున్నాం. వాక్యం వినటానికి వచ్చిన ప్రతి బిడ్డను మీ ప్రత్యేకమైన ఆశీర్వాదముల చేత దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రభు, ప్రత్యేకంగా నేటి వాక్య ధ్యానానికి ఆర్థిక సహకారం అందించిన జయరావన్న గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి. ఇద్దరు బిడ్డలకు పరీక్షలలో మీరు ఇచ్చిన విజయమును కొరకు, ఆయన అత్యధికమైనటువంటి మార్క్స్ కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నా. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ రాత్రి అనేక మంది ప్రేక్షకులు ఈ విధంగా ముందుకొచ్చి పరిష్కారానికి పోషకులుగా మారటానికి సహాయం చేయండి. వాక్యం వింటున్న ప్రతి కుటుంబము చిన్ని కానుకను ఈ పరిచర్యకు పంపగలిగే కృప దయచేయండి. ఈ రాత్రి ప్రత్యేకంగా నీ ప్రియబిడమైన మమ్మలను మీ వాక్యం చేత ఆశీర్వదించండి. నజరేయుడైన యేసయ్య దివ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి సమూయేలు మొదటి గ్రంథము 19వ అధ్యాయము మీ ముందు ఉంచుకోనాలని నేను మనవి చేస్తున్నాను. నేను గత కొన్ని దినాలుగా మనం చేస్తున్న రీతిగా యేసే పరిష్కారం కొరకు వాలంటీర్స్ కావాలి. దయచేసి యవనస్తులు ఈ వేసవి కాలపు సెలవులలో కాలేజెస్ తెరిచే ముందుగా పరిష్కారం కొరకు ఒక ప్రత్యేకమైన సర్వే నిర్వహించడం కొరకు వాలంటీర్స్ ముందుకు రావాలని మనం చేస్తున్నాం. వాక్య ధ్యానంలోనికి వెళదాం. గత రాత్రి 19వ అధ్యాయములోనే యోనాతాను దావీదును సంరక్షించిన విధానం
జ్ఞాపకం చేసుకున్నాం. దయచేసి మీ బైబిల్ తెరిచి 19వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం నుండి వాక్యాన్ని గమనించమని నేను తెలియచేస్తున్నాను. 8వ వచనం చదువుతున్నాను. తరువాత యుద్ధము సంభవించినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి వారిని ఓడించి వెనుకకు పారద్రోలి గొప్ప వధ చేయగా. తరువాత అనే పదం డిఫరెంట్ సిచ్యుయేషన్, ఇది ప్రత్యేకమైన పరిస్థితిగా మనకు తెలుస్తుంది. ఈ 19వ అధ్యాయంలో కొన్ని సన్నివేశాలు కలిపి రికార్డ్ చేశాడు. సౌలు యోనాతాను ఆలోచించుకోవటం ఒక సన్నివేశం, దావీదు యోనాతాను కలిసి చర్చించుకోవటం మరొక సన్నివేశం, మరలా దావీదును తీసుకుని సౌలు దగ్గరికి యోనాతాను తీసుకెళ్ళటం అదొక సన్నివేశం. ఆ తర్వాత మరి ఒక సన్నివేశం ఇక్కడ రికార్డ్ చేయబడింది, ఒక సంఘటన రికార్డ్ చేయబడింది. దావీదు ఫిలిష్తీయులు మీదకి వచ్చినప్పుడు వారిని తరిమాడు, వారిని జయించాడు. ఎప్పుడైతే దావీదు శత్రువులను తరిమి జయిస్తున్నాడో సౌలుకు దురాత్మ వస్తోంది. ఎందుకంటే సౌలు యొక్క పాపం, సౌలు అంతరంగంలో సింహాసనాపేక్ష, సౌలు అంతరంగంలో రాజ్యకాంక్ష, దావీదును చంపటానికి అతడు కుట్ర పన్నటం, అతని యొక్క పాపము బట్టి అతడు అపవిత్రాత్మకు అప్పగించబడుతూ వచ్చాడు. ఇక్కడ దావీదు విజయం పొందినప్పుడే సౌలుకు దురాత్మ వస్తుంది. ఎందుకంటే అసూయపడుతున్నాడు. దావీదుకు 10,000, సౌలుకు 1000 మంది అని కన్యకలు పాడిన కాలం నుంచి కూడా దావీదంటే సౌలుకు అసూయ ఏర్పడింది. మన జీవితాల్లో మనం నేర్చుకోవాలి. మనకంటే తక్కువ వయసు ఉన్నవారు, చిన్నవారు గొప్ప కార్యాలు సాధిస్తుంటే సణుక్కోకూడదు, గొణుక్కోకూడదు, అంగీకరించాలి. కానీ సౌలు అసూయ పడ్డాడు. అందుకే అతనికి దురాత్మ వెరసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ సమయంలో దావీదే మరలా సౌలుకు దురాత్మ నుండి ఉపశమనం వచ్చేటట్లు వాయిద్యాన్ని వాయిస్తాడు. 9వ వచనం, యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకు వచ్చెను. సౌలు ఈట చేత పట్టుకుని ఇంట కూర్చుని ఉండెను. దావీదు సితారా వాయించుచు ఉండగా సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుచున్నట్లు తాత్పర్యం కలిగి ఈటే విసిరెను. దావీదు అతని ఎదుటి నుండి తప్పించుకునేందున ఈటే గోడకు నాటగా దావీదు ఆ రాత్రి యందు తప్పించుకుని పారిపోయాను. దురాత్మ వశుడైన సౌలు చేతిలో ఈటు పెట్టుకుని కూర్చున్నాడు. ఏదో విధంగా దావీదును చంపేయాలి, అది అతని యొక్క ఆశ. అతని హృదయం దావీదును నాశనం చేయాలని కోరుతుంది. కానీ దావీదైతే సౌలు విడుదల పొందాలని వాయిద్యాన్ని వాయిస్తున్నాడు. ఆ వాయిద్యం వాయిస్తున్న సమయంలో సౌలు తన ఈటను దావీదుకు పొడుచుకునేటట్లు విసిరాడు. కానీ దావీదు తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఆ దినాల్లో ప్రజల యొక్క దృష్టి మొట్టమొదట సౌలు మీదే ఉంది. సౌలు రాజుగా, తమకు నాయకుడిగా తాము కోరుకున్నారు. అయితే దావీదు వచ్చిన తరువాత సౌలు మీద దృష్టి దావీదు మీదకి మరలుతూ వచ్చింది. ఎందుకని ప్రజల దృష్టి దావీదు మీదకి మరలింది? దేవుడు దావీదుని ఏర్పాటు చేసుకోవటం ప్రధాన కారణమైతే, సౌలు దావీదుపై కాన్సన్ట్రేట్ చేయటం, తన దృష్టి కేంద్రీకరించటం, తాను విఫలమవటం, దావీదు తప్పించుకోవటం. ఎన్ని ప్రయత్నాలు సౌలు చేస్తూ వచ్చినా దావీదు తప్పించుకోవటం ప్రజలు అతని యొక్క నైపుణ్యతను, యుద్ధ చతురతను జ్ఞాపకం చేసుకుంటానికి కారణమయ్యాయి. సౌలు తరిమాడు కానీ దావీదు తప్పించుకున్నాడు. తప్పించుకున్న వాని యొక్క చాతుర్యం ప్రజలు ఆకర్షించబడ్డారు. అందుకనే ప్రజలు దావీదును తమపై రాజుగా అంగీకరింపజేసుకోగలిగారు. పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తున్నప్పుడు ఒకే ఒక దెబ్బతో
దావీదును చంపాలనుకున్నాడు సౌలు. ఆ పై వచనాల్లోనే గత దినం మనం చూసాం. సౌలు యోనాతానికి వాగ్దానం చేశాడు, యెహోవా జీవము తోడు అతడిని నేను తప్పకుండా శిక్షించను అన్నాడు. కానీ ఇప్పుడు ఈట విసిరాడు. దాన్ని బట్టి మనకేమర్థం అవుతుంది? సౌలు సెన్స్లో లేడు, తాను దురాత్మ చేత వెరపింపబడి ఉన్నాడు, ఆవహించబడి ఉన్నాడు. అందుకనే అతడు దురాత్మ చేష్టలు చేస్తున్నాడు. యోహాను సువార్తలో మనం చూస్తున్నప్పుడు 8వ అధ్యాయంలో మీరు మీ తండ్రి అపవాది సంబంధులు అన్నప్పుడు అపవాది క్రియలను నెరవేరుస్తున్నారంటాడు. నరహత్య అపవాది క్రియ, అది దేవుని యొక్క ఆత్మతో జరిగేది కాదు. ఒక నరుడు హత్య చేయటం అంటే ఎంత దారుణమైన విషయం. కనుక ధర్మశాస్త్రం ఎరిగిన సౌలు ప్రధానమైన ఆజ్ఞల్లో ఒకటి నరహత్య చేయవద్దు అనే ఆజ్ఞను మీరటానికి ప్రయత్నం చేస్తున్నాడు. దీనిని బట్టి అతని యొక్క ఆధ్యాత్మిక పతనం ఎంత దిగజారిందో మనకు అర్థమవుతోంది. 11వ వచనం, ఉదయమున అతను చంపవలనని పొంచి ఉండి దావీదును పట్టుకున్నట్టుకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా, దావీదు భార్య అయిన మీకాలు, ఈ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకుంటేనే గాని రేపు నీవు చంపబడదు అని చెప్పి కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకుని పారిపోయి, తరువాత మీకాలు ఒక గృహదేవత బొమ్మను తీసి మంచం మీద పెట్టి మేకబొచ్చు తలవైపున ఉంచి దుప్పటితో కప్పివేసి, సౌలు దావీదును పట్టుకున్నట్టుకై దూతలను పంపగా అతడు రోగి అయి ఉన్నాడని చెప్పాను. దావీదును చూచుటకు సౌలు తన దూతలను పంపి, నేను అతన్ని చంపునట్లు మంచముతో అతన్ని తీసుకుని రండని వారితో చెప్పగా, మీకాలు దావీదును ప్రేమించింది స్వయంగా భర్త. మీకాలు దావీదు సంసారం చేస్తున్న ఇంటికి దావీదు వచ్చాడు. ఆ ఇంటికి సౌలు మనుషులను పంపించి చంపాలనుకున్నాడు. అయితే మీకాలు ఈ కుట్ర గ్రహించింది కనుక తన భర్త ప్రాణాలు కాపాడుకోవటానికి అతనిని వెళ్ళిపోమని ఒక సలహా ఇచ్చింది. ఆ విధంగా తప్పించుకునేటువంటి వెసులుబాటు కల్పించింది. ఒక గృహదేవత ప్రతిమను తెచ్చి మంచం మీద పడుకోబెట్టి ఆ తల వెంట్రుకల దగ్గర మేకల యొక్క గొర్రెబొచ్చు అక్కడ పెట్టి వచ్చిన సేవకులు నమ్మింపజేయటానికి ఆవిడ ప్రయత్నం చేస్తాం. ఒక నిర్దోషి యొక్క ప్రాణాన్ని కాపాడటానికి ఆమె ఆ ప్రయత్నం చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక నిర్దోషి యొక్క ప్రాణం కాపాడటం, హృదయంలో యథార్థత కలిగి పనిచేయటం, పాపులతో సహకారం లేనివారుగా జీవించటం, అన్యులతో వారి యొక్క పాపపు క్రియలతో ఎక్కడ సంబంధం కలిగి ఉండకుండా జీవించటం చాలా ప్రాధాన్యమైనటువంటిది. మీకాలు దావీదును సేవ్ చేసింది, తప్పించింది. అతను చంపేటట్టు అతను మంచం మోసుకురమ్మన్నాడు సౌలు. 15వ వచనం, దావీదును చూచుటకు సౌలు దూతలను పంపి, నేను అతన్ని చంపినట్లు మంచముతో తీసుకున్నాడని చెప్పగా, ఆ దూతలు వచ్చి లోపల చొచ్చి చూచినప్పుడు తల తట్టున మేకబొచ్చు గల ఒకటి మంచం మీద కనపడింది. అప్పుడు సౌలు తప్పించుకొని పోనట్లుగా నీవు నా శత్రువును పంపివేసి నన్ను ఇలాగూ ఎందుకు మోసపుచ్చితివని మీకాలును అడుగగా, మీకాలు నేనెందుకు నిన్ను చంపవలను, నన్ను పోనిమ్మని దావీదు అన్నాడని అబద్ధం చెప్పింది. ఒక ప్రక్కన తండ్రిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తోంది, మరి ఒక ప్రక్కన భర్తను కాపాడుకుంటుంది. దావీదు నన్ను చంపేస్తానన్నాడు, అందుకే నేను వెళ్ళిపోతుంది, నేనేం మాట్లాడలేకపోయాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనంలో మీకాలు దావీదును సంరక్షించుకోవటానికి ఎన్ని రకాలుగా ఆమె అబద్ధాలు ఆడుతూ వస్తుంది. దావీదును సంరక్షించడానికి మీకాలు ఆ విధంగా అబద్ధం చెప్పకపోతే దావీదు చరిత్ర ముగిసిపోయేదంటారా? అలా అనుకోవద్దు. మీకాలు అబద్ధం ఆడినందున దావీదు లైఫ్ సెక్యూర్ అయిందని అనుకోకండి. దేవుడు యొక్క కృప వలననే దావీదు జీవించగలుగుతాడు తప్ప మీకాలు అబద్ధాల వలన దావీదుకు లాభం కాదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆమెకు చేతనైంది అది, ఆ విధంగా ఆమె ప్రవర్తించింది.
లేని అలా దేవుడు మరొక మార్గంలో సహాయం చేయగలిగేవాడే. అలాగను దావీదు తప్పించుకుని పారిపోయి రామాలో ఉన్నటువంటి సమూయేలు వద్దకు వచ్చి సౌలు తనకు చేసినది అంతటిని అతనికి తెలియచేయగా దావీదును సౌలును బయలుదేరి నాయోతులకు వచ్చి అక్కడ కాపురము ఉండేది. దావీదు రామా దగ్గర నాయోతులో ఉన్నాడని సౌలుకు వర్తమానం రాగా దావీదును పట్టుకున్నట్టుగా సౌలు దూతలను పంపిన. మీరు వచ్చి ప్రవక్తల సమాజము కూడుకొని ప్రకటించుటయు సమూయేలు వారి మీద నాయకుడిగా నిలుచుటయు చూడగా దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదకి వచ్చిన కనుక వారు ప్రకటించుట ఆరంభించారు. సౌలు దావీదుని పట్టుకోవటానికి కొంతమంది వ్యక్తులు పంపితే సమూయేలు దగ్గరికి వారు వచ్చినప్పుడు వారు ప్రవచించేటువంటి ఆత్మను పొందుకున్నారు. అలా 3 సార్లు 3 రకాల గుంపులైనటువంటి సేవకులను పంపాడు. వాళ్ళందరూ కూడా వచ్చారు, కానీ ప్రవచనాలు చెప్పేవారుగా మారారు. దేవుని అభిషేకం వారికి వచ్చింది, దేవుని ఆత్మ వారికి ఆ ప్రవచనాన్ని ఇచ్చింది. ఆ 3 అయినాక సౌలు పట్టుదలతో తాను వచ్చాడు. తాను కూడా ప్రవచిస్తూ వచ్చాడు. అందుకనే సౌలును ప్రవక్తలలో ఉన్నాడా అనే సామెత పుట్టింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదును నాశనం చేయటానికి సౌలు ఎంత ప్రయత్నించినా దేవుడు అతన్ని తప్పిస్తూనే వచ్చాడు. కారణము, నేను కోరుకునే వాడు ఇతడే, నాకు బహుప్రియమైన వాడు. సహోదరుడా, సహోదరి, నిన్ను నాశనం చేయటానికి ఎన్ని శక్తులు ప్రయత్నిస్తున్నా దైవశక్తి నీ పక్షమునుండగా ఎవరు నీకేమి హాని చేయలేరు. ఈ విషయాన్ని మరవవద్దు. దావీదును చంపటానికి సౌలు శతవిధాల ప్రయత్నం చేసినా దావీదును చంపలేకపోయాడు. పైగా తానే చనిపోయాడు. పరిశుద్ధ లేఖన భాగం దేవుని యొక్క అద్భుతమైన శక్తిని జ్ఞాపకం చేసుకోవటానికి మనకి ఆధారం. ఈ 3 రకాల గుంపుల వ్యక్తులు వచ్చి ప్రవచిస్తూ కూర్చున్నారు. దేవునికి వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏ మానవుడు ఏ పని చేయలేడు. ఆదికాండం 11వ అధ్యాయంలో బాబేలు శిఖరాన్ని నిమ్రోదు నిర్మాణం తలపెట్టి దాన్ని సాధిస్తూ వెళ్తున్నాడు. ఆకాశం నుండి దేవుడు దిగివచ్చి దానిని చూచి అక్కడ భాషలు తారుమారు చేసి దాన్ని పడగొట్టించాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుడు సమస్తాన్ని తేటగా చూస్తున్నాడు. దీనిని ఎన్నడూ మరవవద్దు. వచనాలు చదువుకుందాం. దావీదును పట్టుకున్నట్టుకై సౌలు దూతలను పంపెను. వీరు వచ్చి ప్రవక్తల సమాజముగా కూడుకుని ప్రకటించుటయు సమూయేలు వారి మీద నాయకుడిగా నిలుచుటయు చూడగా దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదకి వచ్చిన కనుక వారును ప్రకటన ఆరంభించిరి. ఆ సంగతులు సౌలుకు వినపడినప్పుడు అతడు వేరు దూతలను పంపిన కానీ వారును అటువలనే ప్రకటన చేస్తూ వచ్చిరి. 3వసారి సౌలు దూతలను పంపెను, కానీ వారును ప్రకటించుతూనే ఉండిరి. కడసారిగా తానే రామాకు పోయి సేఖు దగ్గరనున్న గొప్ప బావి వద్దకు వచ్చి సమూయేలును దావీదును ఎక్కడ ఉన్నారని అడుగగా ఒకడు రామా దగ్గర నాయోతులో ఉన్నారని చెప్పాను. అతడు రామా దగ్గరనున్న నాయోతునకు ప్రయాణము చేయొచ్చు రాజా రామా దగ్గర ఉన్న నాయోతునకు వచ్చే వరకు ప్రకటన చేయొచ్చు ఉండెను. మరియు అతడు తన వస్త్రములను తీసివేసి ఆనాటి రాత్రి మగళ్ళు సమూయేలు ఎదుటినే ప్రకటించచ్చు పైబట్ట లేని వాడై పడి ఉండెను. అందువలన సౌలును ప్రవక్తలలో ఉన్నాడా అని సామెత పుట్టెను. సౌలు కూడా పై వస్త్రం తొలగించి సమూయేలు ఎదుట నేలను బడి నాట్యం చేస్తూ ప్రవచనాలు చెప్తున్నాడు. తాను ఏ ఉద్దేశంతో వచ్చాడు? తాను దావీదును పట్టుకుని వెళ్ళి చంపాలనే ఉద్దేశంతో వచ్చాడు. కానీ దేవుడు దానిని అంగీకరించలేదు. అతడు మతిపోయిన వెర్రివాడి వలె అతడు తయారయ్యాడు. అతడు ప్రకటన చేస్తున్నాడు. అతడు ప్రవక్త అనేటువంటి సామెత ప్రజల్లో వచ్చింది. ప్రవక్తలు సాధారణంగా పాత నిబంధన కాలం ప్రకారం లేవి కుటుంబం నుంచి వచ్చారు. కానీ సౌలు బెన్యామీనీయుడు, లేవీయుడు కాదు. అయినప్పటికీ దేవుడు అతనికి ఆత్మనిచ్చి ప్రవచించే భాగ్యం ఇచ్చాడు. కనుక దేవునికి పక్షపాతం లేదు. ఒకరినే అభివృద్ధి చేయాలి, వేరొకరిని అభివృద్ధి చేయకూడదని, ఒకరు గొప్పవారు గుండిపోవాలి, ఒకరు దిగువవారి గుండిపోవాలనే పక్షపాతం దేవుని యొద్ద ఉండదు. బెన్యామీనీయుడు అయినప్పటికీ సౌలు ప్రవచించేటువంటి కృపను పొందుకున్నాడు. 19వ అధ్యాయము
మనం ఇక్కడ ముగిస్తూ ఉన్నాం. 20వ అధ్యాయాన్ని ప్రారంభం చేసుకుందాం. 20వ అధ్యాయములో రాయబడినటువంటి వచనములు మనం చూస్తున్నప్పుడు 42 వచనాలు ఉన్నాయి. ఈ 42 వచనాల్లో మొట్టమొదటి 2 వచనాలు ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. సమయం ఉన్నంత వరకు ఈ 2 వచనాలు చదువుదాం. పిమ్మట దావీదు రామాలోని నాయోతు నుండి పారిపోయి యోనాతాను వద్దకు వచ్చి, నేనేమి చేసి తిని, నేను చేసిన దోషమేమి, నా ప్రాణము తీయనట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేమని అడుగగా, యోనాతాను, ఆ మాట నీవెన్నటికీ అనుకునవద్దు, నీవు చావవు, నాకు తెలియచేయకుండా నా తండ్రి చిన్న కార్యమే కానీ పెద్ద కార్యమే కానీ చేయడు, నా తండ్రి ఇదెందుకు నాకు మరుగు చేయును అనగా, దావీదు, నేను నీ దృష్టికి అనుకూలుడన్న సంగతి నీ తండ్రి రూఢిగా తెలుసుకొని యోనాతానునకు చింత కలుగుకున్నట్టుకై ఇది అతనికి తెలుపనను కొనుచున్నాడు. అయితే యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రమే ఉన్నదని ప్రమాణము చేయగా, యోనాతాను, నీకేమి తోచునో దానిని నేను నీ ఎడల జరుపుదునెను. ఇక్కడ వ్రాయబడిన మాటల్లో దావీదు తరమబడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఎక్కడో చక్కగా పశువులు కాసుకుంటూ తండ్రి సంరక్షణలో, అన్నల యొక్క అడుగుజాడల్లో ఒక సాధారణమైన కాపరి జీవితంగా కొనసాగిపోతున్న దావీదుకి ఏమిటి ఇట్లాంటి తిప్పలు వచ్చాయి, ఇలాంటి పరిస్థితులు వచ్చాయి అని ఆలోచిస్తూ ఉంటాడు కదా. అందుకనే బరస్ట్ అయ్యాడు. యోనాతాను దగ్గరికి వచ్చి, నేనేం పాపం చేశానని నీ తండ్రి నన్ను ఎంతగా తరుముతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని పర్యాయాలు మన జీవితాల్లో కూడా అంతే. ఏం పాపం చేశామని ఈ పరిస్థితులు వస్తున్నాయండి. మా ఇంట్లో యవనస్తుడైన బాబు చనిపోయాడు, యవనస్తురాలైన కుమార్తె ఇట్లా పాడైపోయింది, బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కుటుంబంలో అప్పులు, సమాధానం లేదు, బంధువులు చులకన చేస్తున్నారు, సమాజంలో బ్రతకలేకపోతున్నాం, డబ్బు లేదు, మా పాపం ఏమిటి, ఎందుకని మాకు ఇలా జరుగుతోంది అని అనేక మంది ప్రశ్నిస్తున్న వారు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు కూడా నేనేం చేశాను అని అడుగుతున్నాడు. దావీదు జీవితంలో దేవుడు గొప్ప ఏర్పాటు కలిగి దావీదుని ఇలాంటి పరిస్థితులు గుండా నడిపిస్తున్నాడు తప్ప దావీదును దేవుడు ఎన్నడూ విడిచిపెట్టలేదు. దావీదును దేవుడు పట్టుకుని తన చేత పట్టుకుని నడిపించాడండి. శ్రమలో, శ్రమానుభవంలో, గాఢాంధకారపు చీకటి లోయ అనుభవంలో దావీదును నమ్మకంగా నడిపించిన వాడు మన ప్రభువు. యోనాతాను అంటాడు, నువ్వు భయపడొద్దు, చిన్న కార్యమైనా పెద్ద కార్యమైనా నా తండ్రి నాకు చెప్పకుండా చేయడు. దానికి దావీదు చెప్తున్నాడు, నీ తండ్రి నీపై అనుమానపడి నీకు చెప్పకుండా చేయాలనుకుంటున్నాడు. నా పరిస్థితి ఏమిటి, నా బ్రతుకు ఏమవుతుంది? చూడండి, ప్రతి మానవుడు ఈ విధంగా ఆలోచిస్తాడు. ఎందుకంటే భవిష్యత్తు తెలియదు కనుక. దేవునికి భవిష్యత్తు తెలుసు కనుక ఆయన అద్భుత ప్రణాళిక ఆ విధంగా రచించాడు. అయితే దావీదుకు భవిష్యత్తు తెలియదు కనుక యోనాతాను అడుగుతున్నాడు. యోనాతానుకు భవిష్యత్తు తెలియదు కనుక తనకు చేతనైన సాయం చేయటానికి తాను ముందుకొచ్చాడు. అక్కడ అతను అడిగిన మాటలో ఒక్కటే, మరణమునకు నాకు ఒక అడుగు మాత్రమే దూరం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత లైఫ్ రిస్క్లో ఉన్నాడు దావీదు. చాలా పర్యాయాలు మనకు అనిపిస్తుంది, చాలా రిస్క్లో ఉన్నాం మనం అనిపిస్తుంది. కానీ చాలా సులభంగా ఆకాశపు మబ్బులు విడిపోయినట్లుగా దేవుడు మన కష్టాలను పటాపంచలు చేస్తాడు. మన శ్రమలను ఆయన తోలివేస్తాడు. నీ దేవుణ్ణి నువ్వు విశ్వాసం ఉంచగలిగితే నీవు ఆశీర్వదించబడతావు. ఒకప్పుడు సరైన పరిస్థితులు లేని నీవు దేవుని హస్తం తోడుగా ఉంటే గొప్ప కార్యాలు చేస్తావు. అందుకనే నిరాశపడద్దు, నిస్పృహపడద్దు, నేటి పరిస్థితులను బట్టి భయపడద్దు. యేసే పరిష్కారంలో చాలా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు 3 సంవత్సరాలు నేను అనుభవించాను.
కొన్నిసార్లు అనిపించేది, ఎందుకు ఇంత శ్రమ పడాలి, దీనివల్ల నాకేమిటి ప్రయోజనం, వ్యక్తిగతంగా ఆర్థికంగా స్వలాభాపేక్ష లేకుండా ఇంత శ్రమించి ఎవరి కోసం చేస్తున్నా. చాలా పరిస్థితుల మధ్యలో నిరుత్సాహం వచ్చేది. కానీ దేవుడు తన పరిచర్యను బయలుపరుస్తున్నప్పుడు, ఆయన తన ద్వారాలు తెరుస్తున్నప్పుడు, ఆయనను గుర్తించి అర్థం చేసుకుంటున్నప్పుడు, ఆయన ప్రణాళికను గుర్తించగలుగుతున్నప్పుడు ఆశ్చర్యం, భయం కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు అంటున్నాడు, నాకు మరణానికి అడుగే దూరం ఉంది, అంతగా నన్ను తరుముతున్నాడు. నిజమే, అక్కడ దుఃఖమే, ఆయాసంగానే ఉంది జీవితం. కానీ ఆ పరుగు ఎట్టెళ్తుందో తెలిసినా మీకు? సింహాసనం వైపు వెళుతోంది. దావీదు అనుకుంటున్నాడు, నేను అరణ్యంలోకి పారిపోతున్నాను, ఎక్కడెక్కడికో ఊర్లు తిరుగుతున్నాను అనుకుంటున్నాడు. కానీ ఆ మార్గాల్లో తిరుగుతూ ఇజ్రాయేలు సింహాసనం మీదకు అతడు రాబోతున్నాడు. దేవుని యొక్క నడిపింపు విధానాలు భిన్నంగా ఉంటాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను నడిపిస్తున్నప్పుడు నీవు జాగ్రత్తగా నడవాలి, బహుజాగ్రత్తగా నీ కార్యాలు జరిగించాలి. పరిస్థితులను బట్టి ఎన్నడూ బెదిరిపోవద్దు. అనేక మంది సహోదరులు, సహోదరులు ఈ వాక్యాల ద్వారా ఆదరించబడుతున్నారు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, దావీదు యొక్క జీవితంలో దావీదు చాలా బాధపడ్డాడు, తరమబడ్డాడు, బలహీనుడిగా, ఒంటరిగా తరమబడ్డాడు. అందుకనే 102వ దావీదు కీర్తనలో ప్రాణము చేత, దుఃఖము చేత ప్రాణము సొక్కినవాడు రాసుకున్నటువంటి అంగలార్పు రాస్తాడు. ఒక గూడబాతు వలె, పగిడి కంటి వలె, రాత్రంతా ఒక ఇంటిపై కూర్చున్న పిచ్చుక వలె ఉన్నానంటాడు. పొయ్యిలోనిది కాలిపోతున్నట్లుగా నా దినాలు వెళ్ళిపోతున్నాయి అంటాడు. పొగ వెళ్ళినట్లుగా నా జీవితం వెళ్ళిపోతుంది అంటాడు. అంత నిరాశలోనికి వెళ్ళిన దావీదుని దేవుడు ఆశీర్వదించాడు. పగబట్టిన సౌలు నాశనమయ్యాడు. చిన్నవాడైనప్పటికీ దావీదు మిక్కిలి హెచ్చించబడ్డాడు. మహాశక్తి సంపన్నతలు దేవుడు అతనికి అనుగ్రహించాడు. దేవుని యొక్క వాక్యములు 20వ అధ్యాయము 3 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ 4వ వచనం నుండి రేపటి వాక్య ధ్యానంలో మనం ధ్యానించుకుందాం. నేటి వాక్య భాగానికి ఆర్థిక సహకారం అందించిన సత్రంపాడు వాస్తవ్యులు నల్లి జయరావు గారికి, సునంద గారికి, వారి బిడ్డలు, ఇరువురు కుమార్తెలకు, చాందినికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను. మనము ఇంతవరకు పాస్టర్ కె శ్యాంసాగర్ గారి ద్వారా సమూయేలు మొదటి గ్రంథములోని కొన్ని శ్రేష్టమైన భాగాలను ధ్యానము చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు మాకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు ఆర్థిక సహకారము అందించాలనుకునే వారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ఈ దినపు ఎపిసోడ్కు ఆర్థిక సహకారము అందించిన వారు సత్రంపాడు వాస్తవ్యులు శ్రీ నల్లి జయరావు గారు, సునంద గారు, వారి బిడ్డలు స్వర్ణ, చాందిని. స్వర్ణ 10వ తరగతి మంచి మార్కులతో పాస్ అయినందుకు కృతజ్ఞతగా ఈ దినపు ఎపిసోడ్కు వారు ఆర్థిక సహకారం అందించారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి తలలు వంచండి, ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థనకు ముందు ఒక చిన్న మాట. ఎపిసోడ్ స్పాన్సర్స్ ముందుకు రండి. మీరు వేసే పరిష్కారం చూస్తుంటే చిన్న సహకారం మీ కుటుంబ పక్షంగా పరిష్కారం ఉంచడానికి మీరు సుముఖత వ్యక్తపరచమని మనవి చేస్తున్నాను. వాలంటీర్స్ కావాలి వేసే పరిష్కారంలో పనిచేయటానికి, సర్వే నిర్వహించడానికి, ప్రార్థనా మనవులు సేకరించడానికి వాలంటీర్స్ కావాలి. కనుక గుర్తుపెట్టుకొని పరిష్కారం కార్యక్రమానికి యవనస్తులు సహకరించాలని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, మీ పరిశుద్ధ గణనామానికి స్తోత్రం. ఈ రాత్రి తల వంచి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి వ్యక్తిపై మీ దివ్యమైన కృపను ప్రసాదించమని వేడుకుంటున్నాం. ప్రభువా అని పిలిచే భాగ్యం మాకు ఇచ్చారు. దావీదన్నట్లు మరణముకు మాకు బెత్తడే దూరం ఉంది. అటువంటి సమయంలో ప్రభువా మీరు మమ్మల్ని సంరక్షిస్తున్నారు.
కనుక ఈ సమయంలో ప్రత్యేకంగా వాలంటీర్స్ దయచేయమని అడుగుతున్నా, ఆర్థిక సహాయం చేయమని అడుగుతున్నా. ప్రభు విస్తారమైన పరిచర్య మాకు ఇవ్వండి. జాతీయ స్థాయి పరిచర్య ప్రారంభానికి ద్వారాలు తెరవండి. ప్రింటింగ్ ప్రెస్కు ప్రార్థిస్తున్నా, మీ కృప దయచేయమని అడుగుతున్నా. అన్ని విషయాల్లో మీ కృపా సహాయం మాకు ఇవ్వండి. యేసు దివ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.